हाय फ्रेंड्स, वेलकम बैक SumaTV किचन। చాలా సింపుల్గా ఇంట్లో బొప్పాయ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా బొప్పాయని ఇలా కట్ చేసుకొని లోని గింజల పార్ట్ అంతా తీసేసి ఇలా స్పూన్తో అయినా లేదా చాక్తో అయినా కట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ పప్పాయని మనం మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులోనే 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను। మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువగా తీసుకోవచ్చు। అందులో కార్న్ ఫ్లవర్ ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోండి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం। ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు షుగర్ వేసుకోండి। మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా లేదా తక్కువగా కావాలనుకుంటే తక్కువగా, ఓకేనా। సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఎటువంటి గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి। గడ్డలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలుగా అయిపోతుంది। మనం కార్న్ ఫ్లవర్ వేసాం కాబట్టి। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా థిక్గా అవుతుంది, మరి కొద్దిగా అవ్వాలి। ఇలా థిక్గా అయిన దాన్ని కొద్దిసేపు ఇలా అయినాక స్టాప్ చేసేసి చల్లారనివ్వాలి। చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి। ఇప్పుడు దీన్ని చల్లగా అయింది కదా మనకు కార్న్ ఫ్లవర్ మిక్సిమం పాలు। సో ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని వేసుకోవాలి। మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి। మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి। మా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి అప్పుడు ఏ ఐటమ్ అయినా ప్రిపేర్ చేయండి। హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం। పాలతో కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో చూద్దాం, ఓకేనా। ఇది వేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ వస్తుంది, సూపర్ ఉంటుంది। కొద్దిగా వెనిలా ఎసెన్స్। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టిన దీన్ని ఈ బౌల్లో వేసుకోవాలి మొత్తం కూడా। ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్లోనే మన పప్పాయ జ్యూస్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి। మన స్టవ్ మీద మన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంటప్పుడు మాత్రం ఇది వేయకూడదు, వేరే టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా వస్తుంది, బాగోదు। ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా। మన ఈ పప్పాయ మిశ్రమాన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ని ఇలా ఒక ఐస్ క్రీమ్ స్ట్రైనర్ తీసుకొని వేసుకోవాలి। నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు, న్యాచురల్గా చేస్తున్నాను। సో మీకు ఇష్టం అయితే ఫుడ్ కలర్స్ వేసుకోండి, లేదంటే ఇలానే న్యాచురల్గా చేసుకోండి। ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం। దీని మీద కవర్ ఏదైనా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 నైట్ ఇలానే ఉంచేద్దాం। మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, దీన్ని స్మూత్నెస్ వస్తుంది మిక్సీ పట్టుకుంటే, లేదు అవసరం లేదంటే ఇట్లానే తినేయచ్చు, ఓకేనా। మన ఐస్ క్రీమ్ రెడీ అయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం। మిక్సీ పట్టుకొని మళ్ళీ సేమ్ ఇలానే వేసేసి ఓవర్ నైట్ ఉంచేస్తే అయిపోతుంది। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోవాలి, తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఐస్ క్రీమ్ కూడా। ఇంకా మిక్సీ పట్టుకున్నాక మన పపాయ ఐస్ క్రీమ్ వేసేసి ఓవర్ నైట్ ఉంచేస్తే రెడీ అయిపోతుంది। చూసారుగా ముందు మీద ఇప్పుడు స్మూత్నెస్ అనేది వచ్చింది, ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది మన ఐస్ క్రీము ఇంట్లో। ఇంకా ఇంట్లో ఒకవేళ టూటీ ఫ్రూటీ ఉంటే కొద్దిగా వేసి మిక్స్ చేసుకోండి మొత్తం ఐస్ క్రీమ్ అంతా లోపలికి టూటీ ఫ్రూట్ వెళ్ళేలా ఇలా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది। అక్కడక్కడ టూటీ ఫ్రూటీ తగులుతూ సూపర్ ఉంటుంది। ఇంకా
పైన కొద్దిగా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనా? మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. ఇంట్లో టూటీ ఫ్రూటీ లేకపోయినా ఏవైనా అండ్ జీడిపప్పు, పిస్తా ఇటువంటివి ఉన్నా సరే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మన పప్పాయ ఐస్ క్రీమ్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్స్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా మన పప్పాయ ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ కదా, ఏ క్రీమ్ అవసరం లేదు. మనము ఇంట్లోనే పాలతోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.